హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ పెట్స్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా షాప్ అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఇది నా షాప్. సో ఇంతకుముందు నా ఛానల్కి ఎవరైతే ఇంతకుముందు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకైతే తెలుసు అనమాట. సో ఇది నా షాప్ అని. సో నా షాప్ వచ్చేసి లొకేషన్ తూమ్కుంట, షామీర్పేట్, హైదరాబాద్లో ఉంటుంది. సో పదండి ఫ్రెండ్స్, నా దగ్గర ఏమేమి ఫిషెస్ అయితే ఉన్నాయో చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇది టేబుల్ మీద ట్యాంక్. సో దీంట్లో ఫ్లవరాన్ అయితే ఉండేదన్నమాట. ఈరోజే సేల్ అయితే అయిపోయింది. సో ఫ్లవరాన్ సేల్ అయిపోయింది కాబట్టి సో దీంట్లో ఏం లేవు. సో ఇది డిస్ప్లే ట్యాంక్ అనమాట. షాప్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీంట్లో ఒక ప్లెకో అయితే ఉంది. సో ప్లెకో ఫిష్ క్లీనింగ్ అయితే బాగా పనికొస్తుంది అనమాట. దీన్ని సక్కర్ ఫిష్ అని కూడా అంటారు. సో మీరు చూసుకున్నట్టయితే చాలా షాప్స్లో దొరుకుతాయి. సో సక్కర్ ఫిష్ అని కూడా అంటారు దీన్ని. సో పదండి ఫ్రెండ్స్, లైన్ బై లైన్ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇది ప్లాంటెడ్ ట్యాంక్ అనమాట. రీసెంట్గా సెటప్ చేశాను ఈ ట్యాంక్. సో ఈ ట్యాంక్ని అయితే నేను నార్మల్ గార్డెన్ సాయిల్తోనైతే సెట్ చేశాను. ఎలాంటి ఆక్వా సాయిల్ యూస్ చేయలేదు, కాస్ట్లీ ఆక్వా సాయిల్ అయితే యూస్ చేయలేదు. సో ఇలాంటి ట్యాంక్ సెట్ చేయడానికి మనకి ఏంటి అంటే చాలా టైం కన్జ్యూమింగ్ అనమాట. సో మీరు ఒకవేళ ఆక్వా సాయిల్ వేసుకుంటే మీకు ఈ లోపల కొంచెం షేడ్గా కనిపిస్తుంది కదా, బ్లర్రీగా వాటర్. సో అది ఉండదు. సో ఎందుకంటే సాయిల్ మనకి మట్టి ఎలాగా నీటిలో కలిపితే మొత్తం బురద కింద అవుద్దో, సో అలాగా బురద కింద అయ్యిందనమాట స్టార్టింగ్లో నేను చేసినప్పుడు. సో నేను రెగ్యులర్ వాటర్ చేంజెస్ చేస్తూ ప్లస్ ఫిల్టరేషన్ కూడా మంచిగా పెడితే ఎవ్రీ డే బై డే వాటర్ కొంచెం క్లియర్గా మారుతూ ఉంది. సో మీరు దీంట్లో చూసుకున్నట్టయితే సన్సెట్ ప్లాటీస్ ఉన్నాయి. సో ఇవి సన్సెట్ ప్లాటీస్. సో చూసారా ఫ్రెండ్స్, సన్సెట్ ప్లాటీస్ ఉన్నాయి. సన్సెట్ ప్లాటీస్ కాకుండా చెర్రీ బాబ్స్ కూడా ఉన్నాయి కొన్ని చిన్న సైజులో. సో ఈ ప్లాంటెడ్ ట్యాంక్స్లో అయితే సూపర్గా ఉంటాయి చెర్రీ బాబ్స్. సో మీకు దీంట్లో జూమింగ్ చేశాను చూడండి, చెర్రీ బాబ్స్. సో ఇవైతే నా దగ్గర ఒక 20 పీసెస్ అయితే సన్సెట్ ప్లాటీస్ అండ్ చెర్రీ బాబ్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా నా దగ్గర గోల్డెన్ ఆల్గేటర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇవి కొంచెం రేర్ అనమాట, గోల్డెన్ ఆల్గేటర్స్. సో మీరు చూసుకున్నట్లయితే బయట షాప్స్లో నార్మల్ ఆల్గేటర్స్ అయితే దొరుకుతాయి. సో కానీ గోల్డెన్ ఆల్గేటర్స్ అయితే దొరకవు. సో గోల్డెన్ ఆల్గేటర్స్ అయితే నేను తెప్పించాను అనమాట. ఎవరికైనా ఈ ఫిషెస్ అనేవి కావాలనుకుంటే హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ నేను ర్యాపిడో అయితే చేయగలుగుతాను. సో మీకు వితిన్ 1 or 2 అవర్స్లో అయితే మీకు మీ డెలివరీ అయితే అయిపోతుంది. సో ఎవరికైనా ఏమైనా ఫిషెస్ కావాలనుకుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ కలర్లో కనిపించింది కదా, అది కోరిడోరస్. సో గ్రీన్ కోరిడోరస్ అని అయితే అంటారనమాట. సో వీటి ప్రైజెస్ ఇవి కూడా మీరు నాకు ఒకవేళ నా నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ప్రైజెస్ ఇవి కూడా మీకు చెప్పగలుగుతాను. ఆన్లైన్లో ఇప్పుడైతే నేను చెప్పలేను యూట్యూబ్లో, కానీ మీరు ఒకవేళ నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్లో నేను ప్రైజెస్ కూడా మీకు రివీల్ చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీలో ఉన్నాయి ఫిషెస్ కూడా. సో ఈ ట్యాంక్లో అయితే త్రీ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఒకటి గోల్డెన్ ఆల్గేటర్ ప్లస్ చెర్రీ బాబ్స్ అండ్ సన్సెట్ ప్లాటీస్ అనమాట. సో దీని కింద ట్యాంక్లో ఇక్కడ వచ్చేసి కలర్ విడోస్ ఉన్నాయి. సో స్టాక్ అయిపోయింది, కొన్నే ఉన్నాయి. అప్రాక్స్ లైక్ 10-15 పీసెస్ అయితే ఉన్నాయి. సో కలర్ విడోస్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో వీటికైతే ఏమి ఇంక్ అయితే వేయలేదు. సో చాలామంది అనుకుంటారు ఇవి ఇంకేసిని అని చెప్పి, కానీ ఇంకేసిని అయితే కావు ఇవి. ఇవి నార్మల్ జెనెటిక్సే అంతా వీటిది. గ్లోయింగ్ కలర్లో ఉంటాయి. ఇంతకుముందు విడోస్ అయితే మనకి ఒక 10 years 8 years బ్యాక్ అయితే కలర్ వేసి వచ్చాయి. వాటిని కలర్డ్ ఇంక్డ్ విడోస్ అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా ఏం లేదు, ఇప్పుడు డైరెక్ట్గా జెనెటిక్సే వచ్చేసింది. సో దీంట్లో మనకి గ్లోయింగ్ కలర్స్ గ్రీన్, పింక్, బ్లూ చాలా కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే నా దగ్గర గ్రీన్ అండ్ పింక్ ఉన్నాయి. ఒక 2-3 పీసెస్ ఎల్లో కూడా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు, ఎల్లో కూడా ఉన్నాయి. సో ఈ ప్లాంట్ వచ్చేసి దీన్ని స్వాట్ టైల్స్ అని అంటారు, అమెజాన్ స్వాడ్ అంటారు దీన్ని. సో ఎవరైతే నా ఫామ్ వీడియో చూసారో వాళ్ళకి క్లియర్గా తెలుసు నా దగ్గర ఈ ప్లాంట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్లాంట్, కొనుక్కొచ్చిన ప్లాంట్ కాదు. ఇవి కూడా సేల్కి ఉన్నాయి, ఈ ప్లాంట్స్ కూడా సేల్కి ఉన్నాయి. సో ఈ ప్లాంట్స్ కూడా సేల్కి ఉన్నాయి. మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. సో నా నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే ఈ టైటిల్లో కూడా ఇస్తాను, యూట్యూబ్ టైటిల్లో. సో దీని కింద ట్యాంక్లో వచ్చేసి మన దగ్గర సో చాలామందికి డౌట్ అనమాట, ఈ ట్యాంక్ ఎందుకు ఇంత గ్రీనిష్గా అయిపోయిందని అని. సో సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది సన్లైట్. సో దీని మీద, ఈ ట్యాంక్ మీద. సో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అయినా కానీ ఫుల్ గ్రీన్ అయిపోతుంది, సన్లైట్ పడుతుంది కాబట్టి. సో ఈ గ్రీనిష్ పోవడానికి నేనేమనుకుంటున్నా అంటే దీంట్లో చాలా ప్లాంట్స్ యాడ్ చేద్దాము. సో దానివల్ల దీంట్లో నార్మల్ మోలీస్ ఉన్నాయి, నార్మల్ మోలీస్ ఇవి. సో చాలా యాక్టివ్ ఉన్నాయి కానీ క్లియర్గా కనిపించట్లేదు అంతే.
చాలామంది ఇది మెడిసిన్ వాటర్ అనుకుంటారు. మెడిసిన్ వాటర్ కాదు, నార్మల్గానే సన్లైట్ ఏదైనా వాటర్ మీద పడితే వాటర్ గ్రీన్ కలర్లో మారుతాయి, దాన్ని ఆల్గే అంటారు. సో ఈ ట్యాంక్లో ఆల్గే వచ్చేసింది ఫుల్గా. సో ఫ్రెండ్స్, ఈ ట్యాంక్ ఇది తయారవుతుంది ఈ ట్యాంక్. సో ఈ ట్యాంక్లో నేను సెమీ ప్లాంటెడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ట్యాంక్ని. ఈ ట్యాంక్ పక్కనే సో సన్లైట్ పడుతుంది కదా, సో సన్లైట్ పడినా కానీ ఈ ట్యాంక్ ఎందుకు గ్రీన్ మారలేదంటే మనకి ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో ప్లాంట్స్ ఆ న్యూట్రియంట్స్ని తీసేసుకుంటున్నాయి, అందుకే ఆల్గే ఫామ్ అవ్వట్లేదు దీంట్లో. కానీ ఇది కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో కొంచెం తక్కువ సన్లైట్ పడుతుంది, అయినా కానీ ఓకే మనం లైట్తో మేనేజ్ చేస్తాం అనుకుని ఓన్లీ లైక్ తక్కువ సన్లైట్ కావాల్సిన ప్లాంట్స్ మాత్రం దీంట్లో పెడదాం అనుకుంటున్నాను. సెమీ ప్లాంటెడ్, ఇది కూడా ఫ్యూచర్లో అవుతుంది, చాలా సూపర్గా ఉంటుంది ట్యాంక్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీంట్లో 3 వెరైటీస్ ఉన్నాయి ఫిషెస్. సో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకు వచ్చేసి చాక్లెట్ మోలీస్ ఉన్నాయి, జీబ్రాస్ ఉన్నాయి, అలాగే మిక్స్డ్ గప్పీస్ కూడా ఉన్నాయి. సో ఈ 3కి డిఫరెంట్ రేట్స్ అనమాట, చాలా రీజనబుల్ రేట్స్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ చెప్తున్నాను చూడండి. ఈ పర్టికులర్ ట్యాంక్లో ఉన్న ప్రైజెస్ చెప్తున్నాను. చాక్లెట్ మోలీ అయితే 30 రూపీస్ పేర్, గప్పీస్ అయితే 50 రూపీస్ పేర్, జీబ్రాస్ కూడా 30 రూపీస్ పేర్. సో మీకు హైదరాబాద్లో ఎక్కడైనా మీ దగ్గర ట్యాంక్ ఉండి మీకు కావాలి ఫిషెస్ అని నాకు మెసేజ్ చేస్తే నేనైతే హైదరాబాద్లో మీకు పంపించగలుగుతాను. అట్ ప్రెజెంట్ అయితే బయట స్టేట్స్కి ఎక్కడికి బయట స్టేట్స్కి కానీ లేకపోతే హైదరాబాద్ బయట ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే చేయట్లేదు. కానీ ఎవరైనా హైదరాబాద్లో ఉండి నాకు ఈ ఫిషెస్ కావాలి, ఈ వీడియోలో కనిపించిన ఫిషెస్ ఏదైనా కావాలి అనుకుంటే నాకు ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి, నేను మీకు పంపించగలుగుతాను. సో దీంట్లో మీరు చూసుకున్నట్టయితే రైకిన్ గోల్డ్, ర్యాంచు గోల్డ్ అండ్ ఏంజల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ట్యాంక్ ఎప్పటి నుంచో చాలా నీట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే దీంట్లో చాలా హెవీ ఫిల్టర్ నడుస్తుంది. సో ఈ ఫిల్టర్ వచ్చేసి 3004F 2800 లీటర్స్ పర్ అవర్ అయితే ఇది క్లీన్ చేస్తుంది అనమాట. సో చాలా పెద్ద ఫిల్టర్. యాక్చువల్గా ఇది 5 ఫీట్ ట్యాంక్ ఫిల్టర్, కానీ నేను 3 ఫీట్ ట్యాంక్లో పెట్టాను, అందుకే ఈ వాటర్ అనేది ఇంత క్లియర్గా ఉంటుంది. సో దీని కింద ట్యాంక్లో మన దగ్గర వచ్చేసి సిక్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, సిక్లెట్ బేబీస్ అనమాట ఇవి. సో అప్రాక్స్ 1 ఇంచ్ చిక్లెట్ బేబీస్. సో వీటి ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పేర్. సో హైదరాబాద్లో మీరు ఎక్కడైనా ఉండని, మీకైతే నేను డెలివరీ త్రూ ర్యాపిడో అయితే పంపిస్తాను. సో అది కూడా మీకు ఎంతసేపు పట్టదు, 1 అవర్ 2 అవర్స్లో మీకైతే వచ్చేస్తుంది. సో మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ ఫిషెస్ని. సో సిక్లెట్స్ చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సపరేట్ ట్యాంక్లో ఓన్లీ సిక్లెట్స్ పెట్టుకుందాం అనుకుంటే, వాటి గ్రోత్ కానీ కింద శాండ్ వేసుకుని ఒకవేళ సిక్లెట్స్ పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి. నేను ఫ్యూచర్లో మీకు ఈ సెటప్ కూడా చేసి చూపిస్తాను, ఎలాగా పెట్టుకోవాలి సిక్లెట్స్ అనేది కూడా. సో దీని కింద ట్యాంక్లో మన దగ్గర వచ్చేసి సారీ ఫ్రెండ్స్, కొంచెం చెత్తగా ఉంది, ఎందుకంటే ఇది షాప్ కదా. సో చాలా ఫిషెస్ ఉంటాయి, సో ఎక్కువ చెత్త చేస్తూ ఉంటాయి. సో ఫిషెస్ ఇవి గోల్డ్, సో అందుకే ఇంత చెత్తగా చేస్తూ ఉంటాయి. బ్లాక్ గోల్డ్ అనమాట ఇవి. సో క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, వాటికి ఏ ప్రాబ్లం అయితే లేదు. కానీ డస్ట్ ఉంది కదా ఫుల్గా, సో ఆ డస్ట్ అయితే వాటి మీద సెటిల్ అయిపోతుంది. సో దానివల్ల వైట్ స్పాట్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ అది వైట్ స్పాట్ కాదు, ఈ నార్మల్గా ఈ డస్ట్ వేస్తుంది అనమాట. సో ఎందుకు ఇంత గలీజ్ అయిపోతుంది, లేకపోతే ఇంత కింద చెత్త కింద అయిపోతుంది ఈ ట్యాంక్ అంటే, సో గోల్డ్ ఫిష్ ఏం చేస్తాయి అంటే చాలా చెత్త ప్రొడ్యూస్ చేస్తాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఫుల్గా తింటాయి, ఫుల్గా ప్రొడ్యూస్ చేస్తాయి చెత్తని. సో అందుకనే మనకి ఈ ట్యాంక్ అనేది అయితే ఇలాగ అయ్యింది. సో మీరు చూస్తే వేరే ట్యాంక్లో అంతేం ఉండదు, కానీ ఈ ట్యాంకే కొంచెం ఎల్లోయిష్ అయిపోయి, ఎందుకంటే దీంట్లో ఈ ట్యాంక్లో ఎప్పుడు గోల్డ్ వేస్తారు అనమాట, స్మాల్ గోల్డ్, మన బ్లాక్ గోల్డ్, స్మాల్ టెలిస్కోప్ గోల్డ్ అంటారు. సో ఇవి కూడా వేస్తూ ఉంటాను, ఎప్పుడు గోల్డే ఉంటుంది కాబట్టి. సో ఈ ట్యాంక్ కొంచెం చెత్తగా కనిపిస్తూ ఉంటుంది, కానీ వాటర్ అయితే సూపర్ క్లియర్గా ఉన్నాయి. మామూలుగా చెత్త పార్టికల్స్ అనేవి అటు ఇటు లేస్తున్నాయి, ఎందుకంటే ఫుల్గా ఏరియేషన్ పెట్టాను. సో పార్టికల్స్ అటు ఇటు లేస్తున్నాయి అంతే, కానీ ట్యాంక్ అయితే సూపర్ నీట్గా ఉంది అండ్ ఫిషెస్ కూడా ఫుల్ హెల్తీగా ఉన్నాయి. సో వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలనుకుంటే అయితే మెసేజ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర బాబ్స్ ఉన్నాయి. సో బాబ్స్లో 3 వెరైటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి రోజీ బాబ్. సో రోజీ బాబ్ కాకుండా టైగర్ బాబ్స్. సో టైగర్ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, వాటిని టైగర్ బాబ్స్ అంటారు. అది కాకుండా పెద్దగా కనిపిస్తున్నాయి చూసారా, వాటిని డానిసోనీ బాబ్స్ అంటారు. ప్లాంటెడ్ ట్యాంక్లో సూపర్గా ఉంటాయి అవి అయితే, కొంచెం కాస్ట్లీ.
అప్రాక్స్గా మీకు 800 నుంచి 1000 రూపీస్ పేరు పడుతుంది. కానీ ప్లాంటెడ్ ట్యాంక్ ఎవరి దగ్గర ఉండి ఈ ఫిషెస్ వేసుకుందాం అనుకుంటే అయితే సూపర్గా ఉంటాయి డానిసోనీ బాబ్స్. ఇంకా కొంచెం సైజ్ అయితే పెరుగుతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడే మీరు చూసుకున్నట్టయితే 5 ఇంచెస్ వరకు ఉన్నాయి. సో ఇంకా కొంచెం ఒక 6-7 ఇంచెస్ వరకు అయితే పెరుగుతాయి సైజు. సో మీరు చూసుకోండి, వాటి బాడీ మీద లైన్స్ కానీ లైక్ బ్రైట్ కలర్లో లైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. చాలామందికి ఫేవరెట్ ఫిషెస్ ఇవి. ప్లాంటెడ్ ట్యాంక్స్లో అయితే సూపర్ ఉంటాయి. సో ఇక్కడ కనిపించే ఫిషెస్లో మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఏవి కావాలనుకున్నా కానీ నాకైతే ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో, కాల్ కూడా చేయవచ్చు. నాకు నా నెంబర్ ఇస్తాను. ఇక్కడైతే సిక్లెట్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇది మీకు తెలుసు గౌరామియే, ఇది కూడా సిక్లెట్ వెరైటీయే. సో సిక్లెట్స్లోనే ఇది ఒక టైప్. సో ఇది పెద్ద సైజులో ఉంది కాబట్టి నేను సిక్లెట్స్లో వదిలేసాను. ఈ చిన్న సైజులో ఉంటే సిక్లెట్స్ వీటిని చంపేస్తాయి. కానీ ఇది పెద్ద సైజులోనే ఉంది కాబట్టి అప్రాక్స్ ఇది కూడా సిక్లెట్ అంతనే సైజు ఉంది కాబట్టి దీంట్లో 3-4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిక్లెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క పీస్ ఉంది. సో ఇది మన గౌరామి, ఇది వచ్చేసి జెవెల్ సిక్లెడ్. అక్కడ కనిపిస్తుంది సాల్వినీ సిక్లెడ్, ఇక్కడ కనిపిస్తుందేమో ఎల్లో సిక్లెడ్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న బేబీస్ ఎల్లో కలర్వి, ఆ పెద్దగా అయిన తర్వాత అయితే ఇలా అయితే అనమాట. సో ఎల్లో కలర్లో అయితే మారుతాయి. సో ఇంకా ఫ్రెండ్స్ లాస్ట్ ట్యాంక్ అనమాట ఇది. సో దీంట్లో మీరు చూసుకున్నట్టు అయితే నా దగ్గర అలిగేటర్ గార్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని సైజ్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ ఉంటుంది. సో దీని ప్రైస్ కూడా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉన్నా నేనైతే ర్యాపిడో చేస్తాను. సో 1-2 అవర్స్లో మీ ఫిషెస్ మీ దగ్గరికి అయితే వచ్చేస్తాయి. సో వీటికి ఫీడింగ్ కోసం అయితే నేను 2 గప్పీస్ వేసి పెట్టాను. యాక్చువల్గా 4 గప్పీస్ వేసాను, 2 పేర్స్. 2 తినేసింది ఈరోజు, ఇంకా 2 వెయిటింగ్ అనమాట తినేయడానికి. మోస్ట్లీ రేపు పొద్దున్న కల్లా తినేస్తుంది వాటిని కూడా. సో దీని ప్రైస్ కొంచెం కాస్ట్లీ ఫ్రెండ్స్. దీని ప్రైస్ తెలుసుకుందాం అనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి. సో మరీ ఎక్కువేం కాదు, బయటతో కంపేర్ చేస్తే తక్కువే, కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. సో మీకు ఇది కూడా పంపించేయగలుగుతాను నేను ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే. సో బయట స్టేట్స్ కానీ లేకపోతే బయట లొకేషన్స్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, నాకు కుదరట్లేదు. ఎందుకంటే డిటీడీసీ వాళ్ళు తీసుకోవట్లేదు లైవ్ ఐటమ్స్. సో అందుకని చెప్పి కుదరట్లేదు. సో మీకు ఒకవేళ వాళ్ళు కూడా తీసుకుంటా అని చెప్పి నేను పంపించినప్పుడు చేస్తే నేను బయట స్టేట్స్ కూడా పంపించడానికి ఏమి ఇబ్బంది లేదు. సో అదే ఫ్రెండ్స్ వీడియో. సో ఇక్కడ కనిపిస్తున్న ఫిషెస్లో మీకు ఏ ఫిషెస్ కావాలనుకున్నా కానీ నాకైతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేనైతే మీకు పంపిస్తాను. అండ్ వీటి ప్రైజింగ్ కూడా మీకు చెప్తాను. సో ఇదే కాకుండా నా దగ్గర డ్రై ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎక్వేరియం యాక్సెసరీస్, బర్డ్స్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. బర్డ్స్ అయితే ఇప్పుడు స్టాక్ లేవు, బర్డ్స్ అట్ ప్రజెంట్ స్టాక్ లేవు, కానీ బర్డ్స్ త్వరలోనే బర్డ్స్ కూడా వస్తాయి. సో బర్డ్స్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. సో మీరు బర్డ్స్ కావాలనుకున్నా కానీ తీసుకోవచ్చు. సో అవే ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్, మన ఎక్వేరియం సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయి. ఎక్వేరియం మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ఫిల్టర్స్ కానీ, హీటర్స్, లైట్స్, అలా కాకుండా ఎయిర్ పంప్స్. సో ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో మీకు ఏ ఐటమ్ కావాలనుకున్నా కానీ నాకు మెసేజ్ చేయండి. సో మీకు బయట షాప్స్లో కూడా ఎక్కడ దొరకకపోతే నాకైతే మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా చెన్నై నుంచి తెప్పిస్తూ ఉంటాను. సో మీకు ఒకవేళ మన హైదరాబాద్లో ఎక్కడైనా ఏమైనా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కానీ ఏమైనా దొరకకపోతే, ఏమైనా ఎగ్జాటిక్ స్పీషీస్ అలాంటివి ఏమైనా దొరకకపోతే నాకైతే మెసేజ్ చేయండి, నేను అవి కూడా మీకు తెప్పించి పెడతాను. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి హైదరాబాద్ పెట్స్ వరల్డ్లో. సో నేను బర్డ్స్ ఇంటి దగ్గర ఫామ్ దగ్గర కూడా బర్డ్స్ సెటప్ ఇవి పెట్టబోతున్నాను. సో మీకు దాంట్లో కూడా మీకు క్లియర్గా ఎలా సెటప్ చేయాలి బర్డ్స్ది, ఎలా బ్రీడింగ్ చేయాలి బర్డ్స్ అండ్ ఫిషెస్ది కూడా మీకు చూపిస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.